నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మన్యం నుంచి చెన్నైకు గంజాయి రవాణా. పాయకరావుపేటలో 600 కిలోల సరుకు స్వాధీనం. 9 మంది అరెస్టు. 7 నెలలుగా పరారీలోనే పెద్దిరెడ్డి పిఏ తుకారాం. అమెరికాలో ఉన్నట్లు గుర్తించినా తీసుకురాకుండా సిఐడి జాప్యం. భూదందా ఆరోపణలపై ఎమ్మెల్యే ఆకేపాటికి బిగుస్తున్న ఉత్సు. నేడు జేపీ విచారణకు హాజరు కానున్న కుటుంబ సభ్యులు. శ్రీకాకుళం జీజీహెచ్లో ఓపీ నమోదు కోసం రోగుల పాట్లు. గంటల తరబడి క్యూ లైన్లలోనే నిరీక్షణ. త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు కేంద్రం మాటల యుద్ధం. తేనెతుట్టపై రాళ్లేయొద్దన్న స్టాలిన్, వైరం వద్దన్న ప్రధాని. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. మన్యం నుంచి చెన్నైకు గంజాయిని తరలిస్తున్నారు అన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. గంజాయి తరలిస్తున్న 9 మందిని అరెస్ట్ చేశారు. 600 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 32 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. 2 ద్విచక్ర వాహనాలు, కారును సీజ్ చేసినట్లు వెల్లడించారు. అక్కడ మనం కోంబింగ్ ఆర్ సర్చింగ్ చేసినప్పుడు ఒక కార్, 1 పల్సర్ బైక్ అండ్ 1 యామహా బైక్ అక్కడ దొరికింది. దాంతో పాటు 600 kgs ఆఫ్ గాంజాయి, 19 బ్యాగ్స్ కూడా ఈ డంప్ రికవరీ చేయడం జరిగింది. ఆ టైంకి మనకి 5 A1 అక్యూజ్ నెంబర్ 1 టు అక్యూజ్ నెంబర్ 5 మనకి ఆన్ ద స్పాట్ దొరికారు. దే హ్యాడ్ కమ్ దేర్ ఫర్ లోడింగ్ ఆఫ్ గాంజా ఫర్ ట్రాన్స్పోర్టేషన్ టు చెన్నై, టు తమిళనాడు. సో అక్కడ మన వాళ్ళు అందరికి పట్టుకున్నారు. ఆల్ 5 members వర్ కాట్. అక్కడ మన ఇంటరోగేషన్ చేస్తే ఆ మీడియేటర్స్ రిపోర్ట్ మీద మనం ఇంకా ఒక ప్లేస్ కి వెళ్ళాము. స్వాగత్ గ్రాండ్ హోటల్ ఇన్ పిఎల్పురం విలేజ్, నేషనల్ హైవే 16, ది పోలీస్ స్టేషన్ పక్కన. అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఇంకా కొంతమంది లింకేజెస్ లైక్ పైలట్స్ అండ్ అడ్వాన్స్ పైలట్స్ వాళ్ళు కూడా అక్కడ దొరికారు. టోటల్ A6 to A8 ఇక్కడ మనకి 3 దొరికారు. సో ఇన్ టోటల్ మనకి 9 members ఈ కేసులోనే ఇప్పుడు వరకు అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం ఇంటరోగేషన్ లో మనకి ఏం తెలిసింది, దట్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఇన్ చిత్రకొండ విలేజ్ ఇన్ ఒడిస్సా, మల్కాన్గిరి డిస్ట్రిక్ట్. అక్కడ నుంచి సీలేరు, డోంకరాయ్, మారడుమిల్లి రూట్ నుంచి వాళ్ళు ఇటు నేషనల్ హైవే వైపు వచ్చారు. అక్కడ నుంచి ఈ ఏరియాకి డంప్ చేసుకున్నాడు. బాపట్ల జిల్లా కారంచేడులో టిప్పర్ దగ్ధమైంది. వాడరేవు, పిడుగురాళ్ల మధ్య కొత్తగా జాతీయ రహదారి నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులకు కావాల్సిన గ్రావెల్ ను తరలిస్తుండగా అర్ధరాత్రి సమయంలో టిప్పర్ ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని ఆపి బయటకు దూకేశారు. మంటల్ని గమనించిన హైవే సిబ్బంది వాటర్ ట్యాంకర్తో నీటిని తెచ్చి మంటల్ని అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అదిగో ఇదిగో అంటున్నారే కానీ సిఐడి విచారణ చేపడుతున్న మదనపల్లె దస్త్రాల దహనం కేసు మాత్రం కొలిక్కి రావడం లేదు. ఈ కేసులో కీలక పాత్రధారిగా భావిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ ముని తుకారాం విషయంలో సిఐడి ఉదాసీనతపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగాక మెల్లగా అజ్ఞాతంలోకి, ఆపై విదేశాలకు పరారైన తుకారాంకు సిఐడి అధికారులు లుకౌట్ నోటీసులు ఇచ్చి ఊరుకున్నారు. అమెరికాలోని మిస్సోరీలో ఉన్నట్లు గుర్తించినా రాష్ట్రానికి తీసుకురాకుండా మినకుండిపోయారు. మదనపల్లి సబ్ కలెక్టరేట్లో రెవెన్యూ ఫైళ్ల దహనం కుట్రలో ప్రధాన పాత్రధారిగా చెబుతున్న పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ బల్లాపురం ముని తుకారాం పరారై అప్పుడే 7 నెలలైపోయింది. గత ఏడాది జూలై 21న దస్త్రాలు తగలబెట్టిన ఘటన జరిగింది. ఆ తర్వాత 2 రోజులకే తుకారాం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పోలీసులు తిరుపతిలోని అతని నివాసంలో తనిఖీలు చేసి భారీగా ఫోర్జరీ, మోసపూరితమైన డాక్యుమెంట్లు, ప్రభుత్వ భూములకు సంబంధించిన ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆ ఊపులోనే తుకారాంను గాలించి పట్టుకోవలసిన పోలీసులు ఉదాసీనంగా ఉన్నారు. అదే అదునుగా జులై నెలాఖరులోనే ముని తుకారాం విదేశాలకు జారుకున్నాడు. పరారైన తర్వాత సిఐడి అధికారులు తీరిగ్గా లుకౌట్ నోటీసులు ఇచ్చారు. అమెరికాలోని మిస్సోరీలో
పసుపులేటి రామ్మోహన్ అనే బంధువు ఇంట్లో అతడు ఉంటున్నట్లు గుర్తించారు. పర్యాటక, సందర్శక వీసాలపై అమెరికాకు వెళితే గరిష్టంగా 6 నెలలే ఉండేందుకే అవకాశముంటుంది. తుకారాం అమెరికాకు పారిపోయి 7 నెలలైనా అతన్ని తిరిగి రప్పించేందుకు గట్టి ప్రయత్నాలేవీ సాగట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముని తుకారాం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ 5 ఏళ్ల కిందట ఉద్యోగ విరమణ చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా, ఆపై విరమణ తర్వాత కూడా పెద్దిరెడ్డి వద్ద తుకారాం పిఏగా పనిచేశాడు. పెద్దిరెడ్డి అరాచకాలు, అక్రమాలకు తుకారాం ప్రత్యక్ష సాక్షి అని, వాటిలో ఆయన భాగస్వామి అని ఫిర్యాదులున్నాయి. అంతేకాదు, అతడి పరారీకి సంబంధించిన అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. దస్త్రాల దహనం కేసులో విచారణ ముమ్మరమవుతోందని తెలిసిన వెంటనే అప్పట్లో అతన్ని అజ్ఞాతంలోకి పంపించిందెవరు? ఓ పక్క అతని ఇంట్లో సోదాలు జరుగుతుండగా విదేశాలకు పారిపోవాలని ఆదేశించిందెవరు? అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసిందెవరు? ఇన్ని నెలలుగా అమెరికాలో అతడి ఖర్చులన్నీ ఎవరు భరిస్తున్నారు? నిధులు సమకూరుస్తున్నదెవరు? అన్న అంశాలపై దర్యాప్తు చేయాల్సిన సిఐడి ఆ దిశగా దృష్టి సారించట్లేదనే వాదన వినిపిస్తోంది. గత ఏడాది జూలై 21 నుంచి 30 తేదీల మధ్య తుకారాం ఎవరెవరితో మాట్లాడారు, ప్రస్తుతం అతనితో ఎవరు కాంటాక్ట్లో ఉన్నారో కూపీ లాగితే ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశముంది. ఈ విషయంలోనూ సిఐడి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందో అర్థం కాని పరిస్థితి. దస్త్రాల దహనం కేసులో A4గా ఉన్న ముని తుకారాం గత ఏడాది డిసెంబర్లో హైకోర్టులో వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలోనే ఉంది. ఆయనకు అనుకూలంగా ఎలాంటి తీర్పు రాలేదు. ఇప్పటికైనా సిఐడి రంగంలోకి దిగి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసి డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా అతన్ని భారత్కు తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలన్న వాదన వినిపిస్తోంది. గతంలో అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి ఇదే తరహాలో విదేశాలకు పారిపోతే సిఐడి అధికారులే అతనిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించి మారిషస్ విమానాశ్రయంలో నిర్బంధింపజేయగలిగారు. ఆ తర్వాత డిపోర్టేషన్ ద్వారా ఏపీకి తీసుకొచ్చారు. తుకారాం విషయంలోనూ అలా చేస్తే ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. పేరుకేమో పెద్దాసుపత్రి, వైద్యం కోసం వెళ్లిన రోగులకు మాత్రం అడుగడుగునా ఇబ్బందులే. ఓపీ సేవలు అందుకోవాలంటే ఒంట్లో ఓపిక లేకపోయినా గంటల తరబడి నిరీక్షించాలి. కాళ్లలో సత్తువ లేకున్నా నేలపైన కూర్చునే వేచి చూడాలి. ఇది శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పరిస్థితి. వైద్యం మాట పక్కన పెడితే ఓపీ కోసం వివరాల నమోదుకే రోగులు, వారి సహాయకులు అష్టకష్టాలు పడుతున్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి జిల్లా నలుమూలల నుంచి రోజుకు 1000 మందికి పైగా రోగులు వస్తుంటారు. అవుట్ పేషెంట్స్ చికిత్స టోకెన్ను కొంతకాలం నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అభా యాప్ ద్వారా జారీ చేస్తున్నారు. అందులో వివరాలు నమోదు చేసేందుకు రోగుల సెల్ఫోన్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నమోదు చేసుకుని క్రమసంఖ్య కేటాయిస్తారు. ఆ తర్వాత ఓపీ టోకెన్ కోసం మరో క్యూలైన్లో నిల్చోవాలి. ఆ ప్రక్రియ అంతా పూర్తయ్యేసరికి చాలా సమయం పడుతుండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బల్లలు, కుర్చీలు కూడా లేకపోవడంతో నేలపైనే కూర్చోవాల్సి వస్తుంది. గ్రామీణ, సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న కొందరు సెల్ఫోన్ లేకుండా వస్తున్నారు. తీరా వచ్చాక సెల్ఫోన్ లేకుంటే ఓపీ చీటీ ఇవ్వడం కుదరదని చెప్పడంతో మొబైల్ ఉన్నవారిని ప్రాధేయపడాల్సి వస్తుంది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రోగులు, వారి సహాయకులు చెబుతున్నారు. సలుపులు, జ్వరం, నిలబడలేక తనిసిరిస్తూ వచ్చేస్తున్నారు. ఫోన్ లేదు, మాకు ఫోన్ ఉంటేనే చూస్తారట, ఫోన్ లేక చూడడం. ఇక్కడ లైన్ లో ఉండి ఓపీలు అవ్వక పిల్లలతో ఇబ్బంది పడుతూ పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడెక్కడ నుండి వచ్చి ఇన్ని ఇబ్బందులు పడుతూ ఇలాంటి కొత్త రూల్స్ పెట్టే కన్నా మొదట్లోనే లైన్ లో ఉండి ఓపీ ఇచ్చేవారు. అలా ఇస్తే కొంతమంది పేషెంట్లైనా డాక్టర్ దగ్గరికి వెళ్లి వైద్యం చూపించుకుంటారు కదా సార్. ఇలా పిల్లలకి ఏదైనా రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవట్లేదు. టైం అయిపోయిందని చూడలేదు, ఓటీపీలు రావడం లేట్ అవుతుంది. ఇంకా ఒక్కొక్కరికి చేస్తున్నారు, అయినప్పటికీ అక్కడ టైం అయిపోతుంది, డాక్టర్స్ చూడడం లేదు. 2 days అయింది అడిగే తిప్పుతున్నారు. సమస్య అండి, ఓటీపీ లేకపోతే అవ్వదటండి. అందరి దగ్గర సెల్లులు ఉండవు కదండి, ఓటీపీ రావద్దు ఒక్కొక్కసారి. ఓపీకి తీసుకోవడానికి నానా బాటలు పడుతున్నాం. ఇక్కడ ఆ చిన్న స్లిప్ రాసుకుని అక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఇక్కడ లైన్లో ఉండి ఒక్క బాధ అయిపోతుంది. ఈ లోపు వాళ్ళ స్టాఫ్ అని లోపలికి వచ్చి వాళ్ళ స్టాఫ్కి రాసుకుంటారు. మానవ పరిస్థితి ఏంటండి? రోగుల వద్ద సెల్ఫోన్లు లేకపోవడంతో ఓపీ నమోదు కష్టమవుతుందని అభా నమోదుదారులు చెబుతున్నారు. మీరు అందరూ వచ్చి మామే పడి మేము ఎలా చేస్తాం చెప్పండి, మీ గురింటే మేము చేస్తున్నాము. ఎంత లేట్ అని ఇప్పుడు మీకు ఫోన్ లేకపోతే ఇలాంటి ముసలి వాళ్ళకి ఫోన్ ఎక్కడ వాడటం రాదు.
వాళ్ళు ఏంటంటారు, మాకు బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంది, లేకపోతే మాకు గ్యాస్కి లింక్ ఉంది అనేసుకొని మళ్ళీ చేసినందుకు మాకే తిడతారు. పోనీ అని మా ఫోన్లతో చేస్తే మళ్ళీ మాకు మేమే ఓటీపీ కోసం ఎవరికైనా ఫోన్ నెంబర్ అడుక్కోవాలి. సర్వర్ సమస్య వల్ల ఓపీ కౌంటర్ వద్ద జాప్యం జరుగుతోందని సూపరింటెండెంట్ షకీలా తెలిపారు. రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మధ్య మధ్యలో కొన్నిసార్లు సమస్యలు తలెత్తడం సర్వసాధారణమే. అయితే వీటన్నిటిని కూడా దాటి త్వరగా జరగాలి అంటే మాకు టవర్ కూడా ఉంటే ఎంతో బాగుంటుంది. కొద్దిగా దూరంలో ఉండటం కారణంగా సిగ్నల్స్ కూడా మాకు ప్రాబ్లం ఉంటున్నాయి. కాబట్టి రద్దీని త్వరగా వాళ్ళని పంపించే క్రమంలో మరి కొన్నిసార్లు సమస్యలు కూడా ఎదురవుతూ ఉన్నాయి. ఆబా ఐడి జనరేట్ చేసుకునే విషయంలో మరి వచ్చేటువంటి పేషెంట్ అటెండెంట్ చదువుకున్న వారు మాకు కొద్దిగా సహకారాన్ని ఇస్తూ ఉన్నారు. ఆ పరిజ్ఞానం లేని వాళ్ళు కొంతమంది ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఇంకొన్ని మార్పులు మరి తగిన పరిష్కారం సూచించే విధంగా చర్యలు కూడా మేము తీసుకొని వాటిని త్వరలోనే సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తాం. అన్నమయ్య జిల్లా రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వందలాది ఎకరాల ప్రభుత్వ భూముల్ని కొల్లగొట్టారు అనే ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్నారు. తన కుటుంబ సభ్యులు బినామీల పేరిట భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఫిర్యాదులు అందటంతో జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. నేడు రాయచోటిలోని జాయింట్ కలెక్టర్ ఎదుట ఆకేపాటి కుటుంబ సభ్యులు విచారణకు హాజరు కానున్నారు. తన అనుచరుల ఆక్రమణలు కూల్చివేస్తుండటంతో కలెక్టర్ను లక్ష్యంగా చేసుకుని ఆకేపాటి ఆరోపణలు చేయటం విమర్శలకు తావిస్తోంది. అన్నమయ్య జిల్లా ఆకేపాడు, మందపల్లి రెవెన్యూ గ్రామాల్లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూముల్ని వైసీపీ హయాంలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తన కుటుంబ సభ్యుల పేరుతో కాజేసేందుకు ప్రయత్నాలు చేశారనే ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు. ముందుగా ప్రభుత్వ భూముల్ని ఎస్సీ ఎస్టీల పేరిట రాయించి ఆ తర్వాత వాటిని తన పేరిట బదలాయించుకునేవారని కలెక్టర్కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఈ భూముల్లో ఎస్సీ కాలనీ ఉండగా ఖాళీ చేయించి పాఠశాల నిర్మాణం చేపట్టి దాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నారని, చివరకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పేరిట ఏకంగా టీటీడీ నిధుల ద్వారా కళ్యాణ మండపం నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. ఆకేపాడులో సర్వే నంబర్ 56/1లో ఎకరన్నర భూమిని రాయించుకున్నారని, ఇప్పుడు ఆ కళ్యాణ మండపం ఉన్న భూమిని భార్య ఆకేపాటి జ్యోతి పేరిట రిజిస్ట్రేషన్ చేయించి సెటిల్మెంటు దస్తావేజు కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అభియోగాల్లో తెలిపారు. ఈ భూముల్ని ఆకేపాటి కొట్టేయడంపై పలుమార్లు ప్రజలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. తాజాగా రాజంపేటకు చెందిన గన్నె సుబ్బనర్సయ్య ఫిర్యాదు చేయడంతో అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ విచారణకు ఆదేశించారు. గతంలో వందలాది ఎకరాల్ని తన కుటుంబ సభ్యుల పేరిట రాయించుకోగా సీసీఎల్ఏ జోక్యం చేసుకుని రద్దు చేసింది. రద్దు సమయంలో కొన్ని సర్వే నంబర్లు తప్పిపోగా ఆ భూములకు చట్టబద్ధ హక్కులు కల్పించుకునే ఎత్తుగడలో భాగంగా ఎక్కడా లేని విధంగా తనతో పాటు భార్య, తమ్ముడు, మరదల పేరిట పరస్పరం భూముల్ని బదలాయించుకుంటూ సెటిల్మెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వైసీపీ హయాంలో తన అధికార దర్పాన్ని వినియోగించి 2023 మే 10న రెవెన్యూ అధికారుల్ని దగ్గర ఉంచుకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్లు సాగించారు. ఒకే వరుసలో డాక్యుమెంట్ల సంఖ్యలు రావడమే దానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. రాజంపేట పరిసరాల్లో ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టగా వాటిని ఇటీవల రెవెన్యూ యంత్రాంగం కూలగొట్టి స్వాధీనం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఆకేపాటి అక్రమ రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ భూముల్ని సొంతం చేసుకోవడం, ఎస్టేట్ నిర్మించుకోవడంపై దృష్టి సారించింది. ఈ భూములకు సంబంధించిన ఆధారాలు తీసుకుని జాయింట్ జేసీ కోర్టులో హాజరు కావాలంటూ ఇచ్చిన నోటీసులకు ఎమ్మెల్యే జంకుతున్నారు. ఇక తన వంతు వస్తోందని గ్రహించిన ఎమ్మెల్యే ఆకేపాటి మీడియా ముందుకొచ్చి హెచ్చరికల ద్వారా యంత్రాంగాన్ని దారిలోకి తెచ్చుకునే కుతంత్రాలు సాగిస్తున్నారు. ఇదే భూముల్లో జెడ్పీ నిధులు, నరేగా నిధులతో రహదారులు, కాలువలు, పశువుల పాకలు నిర్మించుకుని ప్రజాధనాన్ని సైతం కొల్లగొట్టారు. ఎమ్మెల్యే భూ ఆక్రమణలపై ఇవాళ విచారణకు రావాలని కలెక్టర్ నోటీసిచ్చారు. గతంలోనే పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించిన దాఖలాల్లేవు. చివరగా ఇవాళ విచారణకు రావాలంటూ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి భార్య జ్యోతి, తమ్ముడు అనిల్ కుమార్ రెడ్డి, మరదలు సుజనకు నోటీసులు ఇచ్చారు. ఆకేపాటి అక్రమ భూదందాపై అధికారులు నిగ్గు తేల్చాలని పలువురు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూములు 2 నెలలు ఆన్లైన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది ఇంత చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం కాబట్టి ప్రజలకు అన్యాయం చేస్తున్నారని, ఒక భూ బకాసులుగా తయారవుతారని, దీన్ని ఆచరిస్తే రాయపేట డెవలప్మెంట్ ఉండదని వాటిని అడ్డుకట్ట వేస్తూ మేము ఈ విషయాన్ని
మీడియా మిత్రుల ద్వారా సమాజానికి తెలియజేశాం. ప్రస్తుతానికి ఇప్పుడు జేసీ కోర్టు నడుస్తుంది. మేము కూడా 6 వాయిదాలకు పోయాం. వాళ్ళు ఇప్పటి వరకు వాయిదాలు రాలేదు. దీని మీద ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని మేము నమ్ముతున్నాం. సంబంధం లేని విషయాల్లో కొత్త పేర్లు తీసుకొచ్చి అనుచరుల దగ్గర అక్రమాలు చేపిస్తూ అతను భూ కబ్జా చేస్తూ రాజంపేటలో చాలా అవినీతిని సృష్టిస్తున్నారని నేను తెలియజేస్తున్నాను. జిల్లా అధికారి మీ అక్రమాలను బయటపడితే మీకు సహించడం లేదు. అలాగే మీ అక్రమాలను అడ్డుకుంటే గనక మీకు అది సహించదు. రాజంపేటలో మీ చరిత్ర తెలిసినటువంటి ఎవరికైనా వైసీపీ నాయకుల చరిత్ర తెలిసినట్లయితే గనక మీరు దళితులను అడ్డబెట్టుకుని ప్రతి కార్యము చక్కదిద్దుకుంటారు. మీరు దళితులకు పట్టినటువంటి గ్రహణం, దళితుల అభివృద్ధిని అడ్డుకునేటటువంటి వాళ్ళు అక్కడ సామాన్య దళితులు ఎవరూ లేరు. కేవలం నీ బినామీలు, నీ డ్రైవర్లు, నీ ఇంటి మనుషులు మాత్రమే ఉన్నారు. వాళ్లకు భూమి కూడా నువ్వు ఇవ్వలే. వాళ్ళ పేరిట తీసుకున్నటువంటి భూమిని తిరిగి వేరే వాళ్ళకు అమ్మడం, అగ్రవర్ణాల వాళ్ళకు అమ్మడంతో అగ్రవర్ణాల వాళ్ళు ఆ బిల్డింగ్ కట్టినారనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. దాని గురించి వేరే సాక్ష్యాలు అవసరం లేదు, వేరే ప్రూఫ్లు కూడా అవసరం లేదు. మీరు దళితుల ముసుగులో ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారనేది రాజంపేట ప్రజలందరికీ తెలుసు. మీరు మాట్లాడడం, దళితుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంటుంది. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గత 10 ఏళ్ల నుంచి దాదాపు 100 ఎకరాలకు పైగానే ప్రభుత్వ, ప్రైవేటు భూములు ఆక్రమించారని సుబ్బనర్సయ్య వైసీపీ పాలనలో తీవ్రంగా నష్టపోయిన టిడ్కో లబ్ధిదారులు కూటమి ప్రభుత్వం పైన ఆశలు పెట్టుకున్నారు. 2014-19 మధ్యలో దాదాపు 80% పూర్తయిన ఇళ్లను జగన్ ప్రభుత్వం 5 ఏళ్లు గాలికి వదిలేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మిగిలిన పనులు పూర్తి చేసి వసతులు కల్పించి సొంతింటి ఆశలు నెరవేరుస్తారని టిడ్కో లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో గృహాల నిర్మాణాలు చేపట్టింది. విజయవాడ నగర పరిధిలోని జక్కంపూడి, షాబాదా ప్రాంతాల్లో ఇళ్లు కేటాయించింది. మొదటి విడతగా 10,000 మందికి గృహాల్ని ఇవ్వాలని నిర్ణయించారు. 8,000 మందికి అప్పట్లోనే ఇళ్ల కేటాయింపులు చేశారు. 2019 వరకు దాదాపు 70-80% పనులు పూర్తి చేశారు. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మిగిలిన పనుల్ని పూర్తి చేయలేదు. సొంతింటి కలపై వైసీపీ నీళ్లు చల్లిందని టిడ్కో లబ్ధిదారు మహిళలు ఆవేదన చెందుతున్నారు. 2014లో మాకు టిక్కో ఇల్లు ఇస్తామని తెలుగు ప్రభుత్వం ఆ రోజున మాకు చెప్పింది. దాని పరంగా మేము పే చేశాము. మరి అమౌంట్ కూడా మీరు అప్పులు తెచ్చి కట్టాల్సిన పరిస్థితి. అది అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా మాకు హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి మరి మాకేమీ పట్టించుకోలేదు. మరి అది కట్టిన తర్వాత కట్టిన వాళ్ళకైనా సరే ఆన్సర్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళు తీసుకోలేదు మా మీద. మరి మేము రెంట్ హౌసెస్లో ఉంటున్నాము. మరి మేము ఇబ్బందులు పడుతున్నాం. పిల్లల్ని చదివించుకుంటూ మరి హౌసెస్ మాకు హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా మేము తెలుగుదేశం ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాము. 2019 వరకు పనులు పూర్తయినాయని చెప్పారు. ఇంతవరకు ఇల్లు ఇవ్వలేదు. ఈ 5 సంవత్సరాలు పట్టించుకోలేదు ప్రభుత్వం. మాకు వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడైనా ఇల్లు ఇప్పిస్తే సంతోషం. అద్దె ఇంట్లో వడ్డీలు కట్టుకుంటా ఇబ్బంది పడుతున్నాము. అడిగామండి, వచ్చినాయి అదే ఇస్తామన్నారు కానీ ఇంకేమీ ఇవ్వలేదు. పేపర్స్ అవి ఇచ్చారంతే. ఇల్లు ఏం చూపించలేదు. లోన్ పెట్టించారు. టిడ్కో గృహాలపై వైసీపీ పాలకులు నిర్లక్ష్యం వహించడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో పిచ్చి మొక్కలు పెరిగి అధ్వాన్నంగా కనిపిస్తున్నాయి. కొన్ని గృహాలకు ఉన్న టైల్స్, తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయి. తమ కుటుంబ పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నా ఇళ్ల కోసం అప్పులు తెచ్చి మరీ డిపాజిట్లు కట్టామని, ఏళ్లు గడుస్తున్నా తమకు ఇళ్లు రాలేదని, చివరికి అప్పులు మిగిలాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు ఈ 10,000 కట్టించారు. కట్టించిన తరువాత కూడా మళ్ళీ 2-3 దఫాలుగా మేము వెళ్ళి అడిగినట్లయితే మీకు వచ్చేస్తే అని మాటల వరకు చెప్పారు. చెప్పేసి మా చేత సంతకాలు చేయించుకున్నారు. బ్యాంక్కి బుక్ ఇచ్చారు. బ్యాంకులో డబ్బులు వేసాము. ఈ డబ్బులు వేసిన తర్వాత ఇవి ఎప్పుడైతే పొజిషన్ బాగలేదో మేము ఒక 7,000 తీసాము. 3,000 అందులో ఉండిపోయినాయి. తర్వాతను బ్యాంకులు మాకు డబ్బులు కట్టాలి, మీరు డబ్బులు తీసుకున్నారు ఇంటి మీద 3 లక్షలకి మీరు కట్టాలి డబ్బులు అనేసి 2-3 సార్లు ఒత్తిడి చేశారు. ఇప్పుడైనా మేము కడతాం, మా ఇల్లు మాకు చూపించండి. చూపించినట్టయితే ఇప్పుడైనా మేము కడతాం, అభ్యంతరం లేదు. మీకు నూనెలు ఇస్తామని అన్నారు. ఆ నూనెలు ఇవ్వలేదు. అక్కడ నూనెలు కట్టమన్నారు. కట్టాం గోడలను మరి ఇవ్వడం అనేది ఏమీ లేదు. మా మీద నూనె ఓడుకొనరంట. మమ్మల్ని కట్టమన్నారు. మేము కట్టము, మీకు డబ్బులు మాకు ఎక్కడ ఇచ్చారు ఇల్లు, మేము కట్టమనేసాము. అంతేనండి. బీపీ వచ్చింది కాబట్టి మాకు ఇల్లు కావాలి. కట్టి మాకు ఇస్తే బాగుంటుంది. మా కష్టాలు తీరుతాయి. ఇంటి అద్దెలు కట్టుకోలేకపోతున్నాము, ఇబ్బందిగా ఉంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గృహాల నిర్మాణాలకు సంబంధించిన మిగిలిన పనులు పూర్తి చేసి తమకు ఇళ్లు అందజేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. జాతీయ విద్యా విధానం అమలుకు సంబంధించి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎంకే ఉనికిలో ఉన్నంతకాలం తమిళ భాషకు, ప్రజలకు, రాష్ట్రానికి విఘాతం కలిగించే ఎటువంటి చర్యలను అనుమతించనని స్పష్టం చేశారు. 1965లో ఎగసిన హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ తేనెతుట్టిపై రాళ్లు రుబ్బొద్దని హెచ్చరించారు. విద్యను రాజకీయం చేయొద్దన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలకు కౌంటర్గా విద్యపై రాజకీయాలు ఎవరు చేస్తున్నారని ఎంకే స్టాలిన్ ప్రశ్నించారు. త్రిభాషా సూత్రాన్ని ఆమోదిస్తేనే నిధులు విడుదల అవుతాయని బెదిరించడం, ఎన్ఈపీ పేరుతో హిందీని రుద్దటం రాజకీయం కాదా అని కేంద్రంపై స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర శిక్షా పథకం కింద తమ రాష్ట్రానికి రావాల్సిన 2,152 కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేయాలని పునరుద్ఘాటించారు. అటు తమిళనాడు ద్విభాషా విధానాన్ని మాత్రమే అనుసరిస్తుందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తేల్చి చెప్పారు. తేనెతుట్టపై రాళ్లు వేయవద్దన్న తమిళనాడు సీఎం స్టాలిన్ మాటలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నిర్వహించిన అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ భారతీయ భాషల మధ్య మంటలు రేపొద్దంటూ హితబోధ చేశారు. దేశ భాషల మధ్య ఎన్నడూ వైరం లేదని, అవన్నీ పరస్పర సహకారంతో సుసంపన్నంగా మారాయన్నారు. భాషల ప్రాతిపదికన విభేదాలు సృష్టించే యత్నాలు జరిగినప్పుడల్లా భారతీయ భాషా వారసత్వం వాటికి ధీటుగా సమాధానం ఇచ్చిందన్నారు. భాషాపరమైన దురాభిమానాలకు దూరంగా ఉండటం మనందరి సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు.